సార్ రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు అని ఒక వార్త వెలుగులోకి వచ్చింది సార్. అది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొత్తగా చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత చంద్రబాబు గారు నిర్మించిన వాటిని కూల్చేసి కొత్తగా నిర్మించారు. అయితే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అదే పని చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా హైకోర్టు భవనాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు సార్. కొత్త హైకోర్టు భవనం ఏర్పడిపోతుంది కదా, దాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. మరి ఏంటి దీనిపైన మీ ఒపీనియన్? మీ కంపారిజన్ బాగోలేదని నా ఒపీనియన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఫస్ట్ వరల్డ్లోనే హైయెస్ట్ అర్బన్ ఏరియా గ్యాదర్ చేసి రైతుల దగ్గర నుంచి చాలా పెద్ద అర్బన్ ఏరియాని పెద్ద సిటీ నిర్మించాలని చంద్రబాబు గారు అమరావతి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అది రావడమే ఆయన ఏం చేశాడు, దాన్ని ఆపేస్తే బాగుండదు, బ్యాడ్ అయిపోతాం, లేదా మనం ఇంకా అభివృద్ధి ఏం చేయట్లేదు కాబట్టి డైవర్ట్ చేద్దామని చెప్పి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఆయన. ఏంటది? అడ్మినిస్ట్రేటివ్ రాజధాని విజయవాడ, లెజిస్లేటివ్ క్యాపిటల్ వైజాగ్, జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు అని కదా. వీటిలో ఏ ఒక్కటైనా ముందుకెళ్ళాయా? వెళ్ళలేదు. ఓన్లీ డైవర్ట్ చేయడానికి. తర్వాత ఆయన ప్రజావేదిక ఏదో ఉంటే అది సుమారుగా ఒక 2 కోట్ల విలువైన ప్రజావేదికలు కోలుకొచ్చారు. ఊరికే అంటే నాది కాదు కదా, నా సొమ్ము అయితే ఆ పెయిన్ ఉండేది, బొంగ వాళ్ళదే కదా, ప్రజలదే కదా, కాదుకూడదంటే మళ్ళీ కొద్దిగా సానుభూతి కబుర్లు చెప్పి వాళ్ళ మీద ట్యాక్సీలు వేసేసి దొబ్బితే మళ్ళీ వాళ్ళు ఐస్ అయిపోయి ఇదైపోతారు కదా. జనాలు డాష్ అంటుంటారు చాలామంది, ఆ పదం వాడచ్చు వాడకూడదు తెలియదు. సో అలాగ ఉంటుంది కాబట్టి మళ్ళీ మామూలు ఇప్పుడు ఎలా అయిపోతుందంటే కాన్సెప్ట్ ఎవడు తినలేదు అని అడుగుతున్నారు. అది చాలా రాంగ్ వే. అంటే వాడు తిన్నాడు వీడు తింటున్నాడు రా అంటే అవినీతి ప్రతి ఒక్కడు చేస్తున్నాడు, తక్కువ అవినీతి చేసినాడు గొప్పోడు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తక్కువ అవినీతి చేసినోడికైనా ప్రయారిటీ ఇస్తున్నారంటే అది లేదు. మావాడు ఎక్కువ అవినీతి చేసినాడు మావాడే గ్రేట్ అన్నట్టు మాట్లాడు. నీదేరా డబ్బులు, నీకు అది ఎప్పుడు అర్థమవుద్ది కాదు. అందుకే నేను ఎప్పుడు మాట్లాడినా కూడా మారాల్సింది ప్రజలే, జనాలే, ఓటర్లే, నాయకులు కాదు. నాయకులు పాడు చేస్తున్నారు, నాయకులు డబ్బులు ఇస్తున్నారు కాదు, వీళ్ళు మారాలి. నేను ఒక్కడు మారితే అయిపోద్దా అనే ఫీలింగ్లో ఉంటాడు వీడు. నేను ఒక్కడు సిగ్నల్ జంప్ చేయకుండా ఉంటే ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోద్దా అని అనుకుంటాడు వీడు. అందరూ అదే. సో అది వేరే సబ్జెక్ట్ వదిలేను. సో అలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, మీ అందరూ జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ టాపిక్ నేను చాలా సందర్భంలో చూశాను. జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తున్నారు. అసలు కంపేర్ చేయడానికి లేదండి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కూలగొట్టింది బారికేడ్లు, అడ్డగా ఉన్న ఫెన్సింగు, గోడలు తొలగించాడు తప్ప ప్రభుత్వం కట్టించిన ఏ కట్టడాలని కోల్చలేదు. ఓకేనా? ఇప్పుడు సెక్రటేరియట్ కట్టారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కట్టడం ఏంటి, మన గవర్నమెంట్ కట్టాలని కోల్చారా? కాదు కదా. ప్రగతి భవన్ కట్టించారు కేసీఆర్ గారు హయాంలో, అది కూడా బాగాలేదు అని చెప్పి కూల్చారా? లేదే. దాని ప్రజావేదికగానో ప్రజాదర్భగానో వాడుకుంటున్నారు. అది ఇప్పుడు కూడా హైకోర్టు అంశం వచ్చింది కాబట్టి, హైకోర్టు ఎక్కడుంది? ఓల్డ్ సిటీ. పైగా ఎలాంటి ఏరియా, ఫుల్ ట్రాఫిక్, రోడ్డు. ఒకప్పుడు సిటీ కాబట్టి దాన్ని రోడ్ వైండింగ్ మ్యాక్సిమం ట్రై చేశారు. ఇంకా అంతమంది రోడ్ వైండింగ్ చేయడానికి ఆప్షన్స్ లేదు అక్కడ. చాలా ఏళ్ళుగా స్థిరపడిన వాళ్ళు, చాలా ఏళ్ళుగా బిజినెస్లు చేసుకున్న వాళ్ళు, చాలా ఏళ్ళుగా అక్కడ కుటుంబాలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది అనే ఉద్దేశంతో ఇంకా చేయడానికి ఆప్షన్ లేదు. పైగా మెజిస్ట్రేట్ ఎదురుగా ఫోన్ కాల్ మాట్లాడితేనే ఫైన్ వేస్తారు, జస్ట్ రింగ్ వస్తేనే కదా. మొబైల్ తీసుకుంటారు. ఆ రోజు సెషన్స్ అయ్యే వరకు కూడా బయట అక్కడ లాన్లో నిలబడాలి. అలా పనిష్మెంట్లు నేను చూశాను లైవ్లో. సో అంత పిన్ డ్రాప్ సైలెంట్గా, నిశ్శబ్దంగా, ఒక గౌరవప్రదంగా. ఎందుకంటే ఫస్ట్ ఎస్టేట్ అది ఇండియా డెమోక్రసీలో. జ్యుడిషియరీ అనేది ఫస్ట్ ఎస్టేట్ కదా. వాళ్ళకి న్యాయమూర్తులకి, న్యాయస్థానానికి మొదటి స్థానం కల్పించింది భారత రాజ్యాంగం. సో అంత డిసిప్లైన్గా, డిగ్నిటీగా, సైలెంట్గా ఉండాలి కాబట్టి, నడిబొడ్డులో ఉంది కాబట్టి డిస్టర్బెన్స్ ఒకటి ఉంటుంది. పైగా హైకోర్టు అంటే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేవాళ్ళు, కేసులు సంబంధించి దానికి సంబంధించిన లాయర్లు, వాళ్ళ తాలూకు అనుచరులు, కేసు విక్టిమ్స్, ఆ సాక్షులు, ఇంతమంది మీద క్రౌడ్ మీద ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంతమంది ప్రపోజల్ పెడితే, అయ్యా మాకు కొద్దిగా హైకోర్టు అంటే ప్రివ్యూగా ఉండేలా చూడని ప్రపోజల్ పెడితే, సరే ఓఆర్ఆర్కి పరిధిలో ఎక్కడైనా ఓఆర్ఆర్ ఎక్కితే వితిన్ హాఫ్ అన్ అవర్లో 20 మినిట్స్లో వెళ్ళిపోయేలాగా ఉండాలి అనుకున్న దాకా రాజేంద్ర నగర్లో అటువైపే ఎవరో సజెస్ట్ చేస్తే, అక్కడ ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి అటువైపు, సో అక్కడైతే బాగుంటుందని ఒక అపోహ. ఇంకా దాని మీద కమిటీ వేయాలి, ల్యాండ్ అక్విజిషన్ చూడాలి, సెలెక్ట్ చేయాలి, ఓకే అనాలి, భూమి ఇవన్నీ ఉన్నాయి తతంగాలు. అప్పుడే దీన్ని ఎలా మీరు అడుగుతారు, ఎలా కంపేర్ చేస్తారు చెప్పండి? ఆయన ఇక్కడున్న హైకోర్టు బిల్డింగ్ కూలగొట్టలేదుగా. అది చూస్తే నవాబుల టైంలో కట్టిన బిల్డింగు,
అది సేమ్ ప్యాలెస్ లాగా ఉంటుంది, అలా ఉంచేది. రేపొద్దున దాన్ని జ్యుడిషియరీ విభాగంలో ఫైల్స్ కోసమో ఇంకోదేమో, లేకపోతే జిల్లా స్థాయి సెషన్స్ కోర్టుగానో లేదా సివిల్స్ కోర్టునో మేజిస్ట్రేట్ కోర్టుగా ఏదో మార్చుకుంటారు. అంతేగాని కూలగొడితే అప్పుడు మీరు మాట్లాడండి. ఈ బారికేడ్లు తీసేదానికి బిల్డింగ్ కూలగొట్టడం రెండు ఒకటేనా? ఒకటి కాదు కదా. మీరు అందుకంటున్నాను, అది కంపారిజనే కరెక్ట్ కాదు. సో రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మొదటి డే 1 నుంచి దూకుడు పెంచుతూ అన్నీ సెటరేట్ చేసుకుంటూ వెళ్ళాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇంకొచ్చి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక షిఫ్ట్లో ఒక పర్సన్ షిఫ్ట్ వర్క్ చేస్తున్నారు, మీరే ఉన్నారు, మార్నింగ్ షిఫ్ట్ వచ్చారు. మార్నింగ్ షిఫ్ట్ అవ్వగానే 2 o'clock వెళ్ళిపోతారు. 2 o'clock ఇంకో ఆయన షిఫ్ట్ ఎక్కుతాడు. ఆ వచ్చే ఎక్కే ఆయనకి మీరు షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తారా చేయరా? రిలీవర్ వచ్చే వరకు షిఫ్ట్ మీరు అలా వెయిట్ చేస్తారు. రిలీవర్ రాగానే ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ పెండింగ్ ఉంది, ఈ వర్క్ ఇది చేయాలి, ఇది ఇక్కడ అప్లోడ్ చేయాలని మీరు చెప్పి వెళ్తారా లేదా? సో ఇక్కడ ప్రభుత్వాలకు వచ్చేసరికి వాళ్ళకి ఎవరు చెప్పరు. కేసీఆర్ గారు వచ్చి బాబు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి, ఈ పెండింగ్ మీద సంతకాలు పెట్టాలని చెప్పాడా? లేదు కదా. ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అది కూడా ఎలాగా? ఆయన సబ్మిట్ చేయాలి, OSDతో పంపించాడు. మధ్యలో చూసుకోవాల్సిందంతా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, IAS ఆఫీసర్లు వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళు చూసుకుంటారు. చూసుకున్నప్పుడు కూడా వీళ్ళు వాళ్ళకి ఫేవర్గా చేశారేమో అనే మీమాంస మీద, ఆ డౌట్ మీద అసలు ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అని ఒక్కొక్క దాని మీద సమీక్ష నిర్వహించుకుంటుంటారు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎందుకు సెక్రటరియట్ కట్టారని ఎందుకు కట్టారు, ఓహో సరిపోలేదు, ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, రిచ్గా ఉండాలి, ఇప్పుడు పాత బిల్డింగు ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచి ఇలాగే ఉన్నాయి, దీని మాడిఫికేషన్ ఎవరు లేదు. అప్పుడు కూడా అప్పీల్ చేస్తుంటారు. సర్లే మంచిది కట్టుకుందాం అనుకుంటారు. అప్పటికి కొంతమంది ప్రభుత్వ వ్యతిరేక సంబంధించి హైకోర్టులో పిల్లు వేశారు, స్టే తెచ్చుకున్నారు. అయినా మళ్ళీ వచ్చి గెలిచి మొత్తానికి సెక్రటరియట్, ఈరోజు సెక్రటరియట్ ఎలాగ ఉంది, సూపర్గా ఉంది కదా. దాన్ని రేవంత్ రెడ్డి గారు కోలుకొట్టి అని చెప్పలేదే. లేదా నేను ఆయన కట్టాడు కాబట్టి నేను ఆ సెక్రటరియట్లో నేను వెళ్ళి కూర్చోనని కూడా అనలేదే, వెళ్ళాడుగా. సో ఇలాంటివి అంటే అప్పుడు మీరు కంపేర్ చేసి క్వశ్చన్ చేయాలి. సో మీ క్వశ్చనే రాంగ్. ఈ హైకోర్టు కూడా కొంతమంది అపీల్ చేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచనతో సరే పెడదామని అనుకున్నారు. ఎందుకంటే నగర పరిధి పెరుగుతున్నప్పుడు సుమారుగా 1.5 జనాభా ఉన్న నగరంలో, అంటే అధికారికంగా 1,20,00,000, అనధికారికంగా కూడా ఉన్న వాళ్ళు ఉంటారుగా. ఎంత నగర జనాభాలో దీనికి సంబంధించిన అనుగుణంగా ఆ మౌలిక సదుపాయాలు కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయాలా వద్దా? చేయాలిగా. ఇప్పుడు MGBS ఉంది, ఒకప్పుడు బాగా విశాలంగా అనిపించింది, ఇప్పుడు మధ్యలో అయిపోయినట్టు టైట్గా అనిపిస్తుంది. ఎట్లా? ఒకప్పుడు మైత్రివనం వరకే సారథి స్టూడియోస్ ఉందా? సారథి స్టూడియోస్ ఆల్మోస్ట్ ఆల్ 70s, 80s అవుట్కట్స్ అంటది, ఊరి చివరి అంటది. ఇప్పుడు ఎక్కడుంది సారథి స్టూడియోస్? మైత్రివనం అమీర్పేట నడిబొడ్డున అయిపోయింది. అక్కడ నుంచి ఇంకా సిటీ వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ బేరంగూడ వరకు, పటాన్చేరు వరకు వెళ్ళిపోయింది కదా. సో దానికి తనకుండా అన్నీ మారుస్తూ ఉండాలి కదా, మార్చాలి కదా. రోడ్ వైండింగ్ కూడా ఎంత డెవలప్ చేశారు. ఒకప్పుడు ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేదండి, మహా అయితే 100 feet అండి, ఒకవైపు 50, ఒకవైపు 50, లేదా 40 మధ్యలో డివైడర్కి ఫుట్పాత్ అడ్డి కలిపి ఒక 10 అడుగులు వదిలేసేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఒకవైపే 100 feet ఉంది. అదే మా ఊర్లలో అయితే 100 feet వచ్చి డబుల్ రోడ్ చేస్తే ఓ సూపర్ భలే ఎలివేట్ చేశారు అనుకుంటాం. ఇక్కడ 100 feet ఒక పక్క అయినా కూడా సరిపోవట్లేదు ట్రాఫిక్. ఆఫీసులో అయ్యే టైంకి వెళ్ళి చూడండి. కాబట్టి అలాగ ఒక్కొక్కటి డెవలప్ చేసి ప్రజలకు కోరిక మేరకు, ఉద్యోగస్తుల ఇష్టం మేరకు అన్నీ మెల్లమెల్లగా మార్చుకుంటూ వచ్చి చేస్తుంటే, మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూల్చారు, ఇక్కడ ఏం కూల్చాడు చెప్పండి, ఏం కూల్చలేదు. పైగా ప్రత్యర్థి హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పలకరించి వచ్చాడు కదండి. అది ఎంత మంచి స్వభావం ఒకసారి ఆలోచించండి. గతంలో ఈయనకి అరెస్ట్ చేయించి అన్ని చేసినప్పుడు కూడా అవన్నీ మనసులో పెట్టుకుని అబ్బా వీడికి బాగా అయిందిరా, వీడు అలాగే కావాలని అనుకున్నాడా? లేదే. వెళ్ళి పువ్వుతో, వాళ్ళు ముళ్ళుతో కూర్చున్నా పువ్వుతో కూర్చాడు కదా వెళ్ళి. ఇంకా మరి అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కంపేర్ చేయడానికి లేదు. మీ క్వశ్చనే రాంగ్ అని నా అభిప్రాయం.